టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగాం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. గుంటూరు జిల్లా ఉద్దెనరాయనపాలెంలో నిన్న రాత్రి రాజుపై నందిగాం సురేష్, ఆయన సోదరుడు ప్రభుదాసు బంధువులు దాడి చేశారు. దాడి ఘటనపై రాజు కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఉద్దెనరాయనపాలెం వెళ్లి సురేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఉద్దండరాయనపాలెంలో వేగంగా కారు దూసుకువచ్చింది. కారు అతివేగంపై డ్రైవర్ను రాజు మందలించాడు. అక్కడ కాసేపటి తర్వాత సురేష్ అనుచరులు వచ్చి అతనిపై దాడి చేసి సురేష్ ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. అక్కడ మరోసారి సురేష్, అతని అన్న ప్రభుదాసు బంధువులు రాజుపై దాడి చేశారు. గాయాల పాలైన రాజుని కుటుంబ సభ్యులు మంగళగిరి ఎయిమ్స్లో చేర్చారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. మరోవైపు సురేష్ సోదరుడు బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో వైసీపీ నేత నందిగాం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలంలో పోలీస్ స్టేషన్ లో వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను కొద్దిసేపటి క్రితమే తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. గత రాత్రి ఏదైతే ఉందో వాహనంలో దూసుకొస్తుంది అని చెప్పేసి టీడీపీ నాయకుడు రాజుపై వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్, అతని సోదరుడు ప్రభుదాసు దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్ లో రాజు భార్య ఏదైతే ఉందో బాధితురాలికి సంబంధించిన భార్య చైతన్య లక్ష్మి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో మాత్రం వెంటనే రంగంలో దిగిన పోలీసులు మాత్రం అతని మీద కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే కొద్దిసేపటి క్రితమే మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను కూడా అరెస్ట్ చేసి మరోవైపు చూసుకున్నట్లయితే మాత్రం ఇతనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో బాధితుడికి ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత రాత్రి అందరూ కలిసి దాడి చేశారు. దాడి చేసి మా ఆయన మీద కూడా దాడి చేసి కొందరు వాహనాల్లో తన అనుచరులు కూడా రావడం జరిగిందని చెప్పేసి బాధితురాలు ఏదైతుందో వెల్లడించిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఈ ఘటనలో చూసుకున్నట్టయితే పోలీసులు మాత్రం దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు చూసుకున్నట్టు మాత్రం గత రాత్రి మద్యం మత్తులో టీడీపీ నాయకుడు రాజు వేగంగా కారును దూసుకొచ్చి మమ్మల్ని గుద్దే ప్రయత్నం చేశాడు అని చెప్పేసి మాజీ ఎంపీ నందిగాం సురేష్ భార్య బేబీ రాణి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చూసుకుంటే మాత్రం టీడీపీ నాయకుడు రాజు మీద దాడి జరిగింది కాబట్టి ఈ దాడికి ఇప్పటికే మాజీ ఎంపీ నందిగాం సురేష్ ని అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏదైతుందో ప్రభుదాసు వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం కేవలం మద్యం మత్తులో దాడి చేశారు, దీనికి సంబంధించి కూడా ఏ కేసులో మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పేసి బేబీ రాణి కూడా పోలీస్ స్టేషన్ ముందు నందిగాం సురేష్ ను విడిచిపెట్టాలంటూ ఆందోళన చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికి చూసుకున్నట్లయితే మాత్రం కొంతమంది టీడీపీ నాయకులు కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న పరిస్థితి నెలకొంది. అతన్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నుంచి వైసీపీ నేతలు ఇవి అక్రమ అరెస్టులు అంటూ మాత్రం ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ హైడ్రామాలో చూసుకున్నట్లయితే మాత్రం మాజీ ఎంపీ నందిగాం సురేష్ సోదరుడు, అతని అనుచరులు మాత్రం మీద తుళ్లూరు పోలీసులు మాత్రం గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.